కార్తిక్ గారు, తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు ప్రేమ్ గాంధీ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు రామ్ గోపాల్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ. నమస్తే. సో సమీల్ గారు, ఏదైతే గతంలో కూడా కొండా సురేఖ గారి గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకున్నాము. కొన్ని సందర్భాల్లో ఆవిడ చేసిన వ్యాఖ్యలు పార్టీకే ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో ఆవిడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా మాట్లాడాం. ఇప్పుడు ఆవిడ కాక ఆవిడ భర్త మాట్లాడిన మాటల గురించి కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదైతే మొన్న మీటింగ్లో, వరంగల్లో జరిగిన ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీలో సహజంగా వేరే పార్టీ వాళ్ళని విమర్శిస్తూ ఉండటము ఎక్కడైనా చూస్తూ ఉంటాం. కానీ సొంత పార్టీలో ఉంటూ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలనే ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడటమే ఇప్పుడు పార్టీలో చర్చకు దారితీస్తుంది. సరే, వేరే పార్టీలోంచి వచ్చిన తర్వాత ఆ పార్టీలో మళ్ళీ కలిసి పనిచేసుకోవటం ఇవన్నీ సహజంగానే చూస్తాం. కానీ అది కాకుండా ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు అవినీతి పరులంటూ ఆయన మాట్లాడడము, గతంలో ఇంకో పార్టీలో ఉన్నారు, ఆ పార్టీని నాశనం చేశారు, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు, ఇవన్నీ ఆయన మాట్లాడడం వెనక కారణాలు ఏంటి, దీనిపై హైకమాండ్ చర్యలు తీసుకోవాలని కూడా మిగిలిన ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఓవరాల్గా వరంగల్ జిల్లాలో జరుగుతున్న ఈ రచ్చ మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు దీనిపైన మనం పెద్దగా చర్చ చేసి దీన్ని పెద్దగా విశ్లేషించి దీన్ని మనం ఎక్కువ సీరియస్గా తీసుకునేంత విషయమేం కాదు మేడం. ఎందుకంటే కొండా మురళి గారు మాజీ ఎమ్మెల్సీ, ఎప్పుడో కాంగ్రెస్లో ఎప్పుడో మాజీ ఎమ్మెల్సీ అయినా సార్, తర్వాత కూడా ఎమ్మెల్సీ ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉన్నారు, అది కూడా పదవి కాలం అయిపోయింది. వారు కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు ఉన్నటువంటి ఈ రోజుకి అంటే 21/6/2025 నాటికి వారు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త. ఎందుకంటే వారు హైరార్కీలో కార్యవర్గంలో ఎక్కడ కూడా వారు సభ్యులు కారు. కాబట్టి కేవలం వారికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఈరోజు ఏంటి, మంత్రి గారి భర్త అని కదా. మంత్రి గారు మాట్లాడితే అది ప్రభుత్వం లేదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ సరే, వివిధ వ్యక్తులు మాట్లాడిన అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యవస్థకు ఆపాదించడం అనేది అంత సమంజసం కాదేమన్నది నా అభిప్రాయం. బట్ మంత్రి గారు కూడా మాట్లాడారు, ఇవాళ కొండా సురేఖ గారు కూడా మాట్లాడారు, ఇదే కడియం శ్రీహరి గారిని ఉద్దేశించి ఆవిడ మాట్లాడారు. నేను ఇప్పుడు మంత్రిగా ఉన్నాను కాబట్టి నా ముందు కూర్చోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారు, అండ్ వాళ్ళ అమ్మాయికి ఎంపీ సీట్ ఇవ్వటం, ఇవన్నీ కూడా ఆవిడ కూడా మాట్లాడారు. ఆ విషయం ఆ మాటలపైన ఎక్కడ కూడా మనకు ఎక్కువగా ఏమంటారు ప్రామాణికాలు అంటే ఇది లేదు. వారు ఎక్కడ మాట్లాడినా ఓన్లీ సోషల్ మీడియాలో వచ్చింది, అది ఓన్లీ ట్విట్టర్లో మాత్రమే వచ్చింది. అది మరి వారు ఎక్కడ మాట్లాడినారు ఏంటి అనే దానికి మాత్రం మన దగ్గర ఎక్కడ ఆధారాలు లేవు. కాబట్టి దాని గురించి నేను ఇప్పుడేం ప్రస్తావించను. ఒకవేళ అట్లాంటిది ఉంటే చూపించండి, అప్పుడు నేను దానిపైన చర్చలోకి ముందుకెళ్తాను. సో కొండా మురళి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే మనం ఒక వ్యక్తి మాట్లాడిన మాటలుగానే మనం చూడాలి. ఇంకోటి ఏంటంటే వరంగల్లో ప్రముఖంగా కొండా మురళి గారు రాజకీయంగా ఎదిగిన విధానం ఏంటి అంటే రాజకీయాలు ఎవరు కూడా శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అనేది ఒక నానుడి సూత్రం. అది కాకపోతే కొండా మురళి గారు ఏంటంటే పూర్తిగా అంటే తను రాజకీయంగా ఎదిగిన మొదటి పురుడు పోసుకున్న దశ నుంచి కూడా పూర్తి శత్రువుల మధ్యలోనే ఆయన పురుడు పోసుకొని ఎదిగిన విధానం. కాబట్టి గత 15-20 సంవత్సరాలుగా ఆయన రాజకీయ వైరుధ్యంలో ఉన్నారు ఆ వ్యక్తులతోని. కాబట్టి ఆ నేపథ్యంలో వారు ఏంటంటే ఒక అంటే అదేం ప్రభుత్వ కార్యక్రమం కాదు, లేకపోతే పార్టీ ఇచ్చిన కాల్ ఏం కాదు. అది వారు రాహుల్ గాంధీ గారి బర్త్డే నేపథ్యంలో వారు పర్సనల్గా ఓ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వ్యక్తిగతంగా వారు మాట్లాడినారు. సో వ్యక్తిగతంగా మాట్లాడిన మాటలకి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బాధ్యత తీసుకోదు. అప్పటికి కూడా మేమేమి చేతులు దులుపుకోలేదు కదా. మా అధ్యక్షులు వారు పిసిసి అధ్యక్షులు ఏమన్నారు, దీనిపైన పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకొని దీనిపైన మేము ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటామని చెప్పినాము. కాబట్టి ఏంది అంటే ఇంకోటి కడియం శ్రీహరి గారు గురించి కూడా వారు మాట్లాడింది ఏంటి, వారు లెజిస్లేటివ్ పార్టీలో వారు కాంగ్రెస్ పార్టీలో షిఫ్ట్ అయినారని వారు చెప్తున్నారు. సరే, అది ఎంతవరకు ప్రామాణికం అనేది కూడా మళ్ళీ మనం దాన్ని చర్చలో చూడాలి. ఎందుకంటే వారు వారు ఏమంటారు, మేమంతా కూడా ముఖ్యమంత్రి గారిని కేవలము అభివృద్ధి కార్యక్రమం కోసమే కలిసినాము, మా బిడ్డ మాత్రమే కాంగ్రెస్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో గెలిచిందన్న వార్త కూడా వారే మాట్లాడినారు. కాబట్టి ఏంటంటే కొండా మురళి గారు మాట్లాడినటువంటి మాటలు ఇది చాలా చిన్న విషయం. అంటే వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు. ఇట్స్ నాట్ అదేం పెద్దగా ప్రజలకు ప్రగతికి సంక్షేమానికి అభివృద్ధికి వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకసారి గాంధీ భవన్లో కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు కాదనుకుంటే, అధ్యక్షులు వారు ఒక 10 నిమిషాలు కాదనుకుంటే మళ్ళీ అందరూ ఆలింగనాలు చేసుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇంతకు మించినటువంటి జబ్బలు తొడలు చర్చున్న వాళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారి గాంధీ భవన్లో పిలిచి కూర్చోబెట్టి మా విషయాలు ఏంటని మాట్లాడినప్పుడు అందరూ ఆలింగనం చేసుకొని మళ్ళీ అందరూ ఒక తాటిపైకి వచ్చారు. కాబట్టి వ్యక్తిగతంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఏదో ఇక్కడ మొత్తము వర్గ విభేదాలు వచ్చేసినాయని, కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని ఇవన్నీ పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారేమి
ముఖ్యమంత్రి గారి చుట్టూ లేకపోతే మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని వారేం అనలేదు కదా, అట్లాంటి మేమేం మాట్లాడలేదు కదా. సో ఏంటంటే వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని వారు అక్కడ పంచుకున్నారు. అలాంటప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలు అక్కడ ఎవరైతే ఉన్నారో రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే నాయన రాజేందర్ రెడ్డి గారు కానీ ఇవే వ్యాఖ్యలు చేయాలి కదా. ఆయన సొంతంగా మాట్లాడారు, మేము దాన్ని ఏం పరిగణనలోకి తీసుకోవట్లేదు. కానీ వాళ్ళందరూ ఇవాళ మీటింగ్ పెట్టుకొని దీని మీద అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు రాజేంద్ర రెడ్డి గారు ఉన్నారు, వారు డిసిసి అధ్యక్షులుగా పనిచేశారు. వారు ఎమ్మెల్యే టికెట్ అంటే వారు ఎమ్మెల్యే గెలవకముందు వారు డిసిసి అధ్యక్షులు ఉన్నప్పుడు మా పార్టీలనే ఇంకో వర్గం ఉంటుండే. వాళ్ళు పొద్దున్న లేసే రాజేంద్ర మీద ఏదో ఒక అభాండం వేస్తూనే ఉండే. ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఏంటంటే ఓపికతోని పార్టీ గైడ్ లైన్ ఏముంది దాని ప్రకారమే మనం వెళ్ళాలి, సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనకంటే అధిష్టానం ఉంది, మనం ఎక్కడంటే అక్కడ మాట్లాడకూడదు అన్నటువంటి నియమావళి మనకు ఉంది, దాన్ని మనం పాటించాలి అనేటువంటి ఆ ఓపిక సహనం ఉంటుంది. అందరూ అట్లానే ఉండాలి అంటే కాదు కదా సార్. మురళన్న ఏంటంటే కొంత ఆయన ఫస్ట్ నుంచి కూడా కొంత ఆవేశంగా ఉండే, స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా బాగా అగ్రెసివ్గా ఉండే మనస్తత్వం కాబట్టి వారు వెంటనే బయటపడ్డారు. రాజేంద్ర అన్న ఏంటంటే డీసీసీ అధ్యక్షుల హోదాలో కొంచెం పెద్ద మంచి హోదాలు ఉన్నారు కాబట్టి అందరినీ సమన్వయం చేసి మీరు కూడా ఏం మాట్లాడకండి, ఏమన్నా ఉంటే మనం అధిష్టానంతో మాట్లాడదాం, అందరినీ సమాహితం చేసి ఆ సమస్యని అక్కడి వరకు కవర్ చేసినారు. అంటే దాన్ని అధిష్టానం దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. సో యాజ్ ఎ డీసీసీ అధ్యక్షులుగా వారు చేయాల్సిన పనిని వారు చేసారు. సో ఏం జరిగినా కూడా ఏం మాట్లాడినా కూడా మురళన్న మాట్లాడేది ఓన్లీ వ్యక్తిగతమైనటువంటి విషయాలే. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి అపవాదు తెచ్చే మాటలు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ప్రోగ్రాము టీపీసీసీ నుంచి కానీ ఏఐసీసీ నుంచి వచ్చిన పార్టీ ఆర్గనైజేషన్ కాల్లో కానీ ఇవ్వలేదు. కాబట్టి దీన్ని మనం ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించకపోవడం మంచిదని నా అభిప్రాయం. రైట్. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ కరాటే రాజు నాయక్ గారు. అంతా కూడా మాట్లాడదాం. నమస్తే రాజు గారు. రాజుగారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది.